అప్పట్లో నా దగ్గర చాలా కథలుండేటివి. అందులో ఒకటి 'బలి', ఇంకొకటి 'స్వామి', ఇట్లా 'తిరుపతి గంగమ్మ' అనుకుంటూ చాలా కథలున్నాయి. సినిమా వాళ్ళకి పోయి చెప్దామంటే ఎవడు గేట్లు తెరవల. ఇంక లాభం లేదనుకని జెమినీ ఆఫీస్ కన్నా వెళ్ళి సీరియల్ కోసమన్నా ట్రై చేద్దామని కిరణ్ గారిని కలిసిన. ఆయన ఉత్సాహంగా కథ వినే ఉద్దేశం ఉన్నట్టున్నాడు గానీ, "రా బాబు కూర్చో" అన్నాడు. ఇంతకు ఏ ఊరయ్యా నీది అన్నాడు. నా తిరుపతి సార్ అన్నా. అబ్బబ్బా! కథ నేను మూడే పాడు చేసినావు కదయ్యా, తిరుపతి వాళ్ళు ఎవరు చేస్తారు చెప్పు, ఊరికే వచ్చి మా దగ్గర వచ్చి టైం పాస్ చేసి కథలు చెప్పేసి పోతారే కానీ అసలు కథ ఉండేది లేదు, సచ్చేది లేదు కానీ నువ్వు పోయి రాబా అన్నాడు. లేదు సార్, నా దగ్గర బలి అని ఒక బ్రహ్మాండమైన కథ ఉంది సార్, తిరుపతిలో రియల్గా జరిగిన సంఘటన బేస్ చేసుకొని ఒక కంటెంట్ రాసుకున్నాను సార్ అన్నాను. సరేలే, నీ ఉత్సాహాన్ని నేను కాదనలేదు కానీ అయినా తిరుపతి వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు, ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి తిరుపతి వాళ్ళు ఒకసారి తీస్తే మళ్ళీ చూద్దాం కానీ పోయిరావో అన్నాడు. ఇంకా లాభం లేదని చెప్పేసి ఆ జెమినీ ఆఫీస్ను బయట వచ్చి ఆ గేట్ను ఒక తన్నుదనే వచ్చేసినానబ్బా. ఇంకా బలి కథ లేదు, నేను బలి అవ్వడమే తప్ప ఇంక జరిగింది ఏమీ లేదు ఆ చెన్నైలో.